ఒకసారి ఇటు చూడు. ఓకే కొద్దిగా ఓకే సార్. రోడ్లని డ్రైన్లుగా వాడే సిస్టమ్ మానేయండి. రోడ్డు పక్కన ఎవరి పడితే వాళ్ళు షాపులు వేయటం, ఇల్లు కట్టేయటం, ఎత్తులేపి దానివల్ల రోడ్డు మీద నీరు నిల్వ ఉండిపోయి ఒక 3 సంవత్సరాలు ఉండే రోడ్డు 6 నెలలకే పోతుంది. పోతే మళ్ళీ రోడ్డు పోయిందని గొడవ చేస్తున్నారు. అది కరెక్ట్ కాదు. ఎక్కడ ఎటువంటి రోడ్డు పక్కన ఆక్రమణలు ఉన్నా నిర్దాక్షిణ్యంగా భవిష్యత్తులో రోడ్డు యాక్సిడెంట్లు పూర్తిగా పోవాలి అంటే ఖచ్చితంగా రోడ్డు పక్కన ప్రభుత్వ స్థలాల్లో ఎత్తుగా లేపి ఆక్రమణలు అనేది ఉండకూడదు. ప్రజలు కూడా ఇది గమనించాలి. ఎందుకంటే ఎటువంటి చర్యలు తీసుకున్నా ఒక రోడ్డు పక్కన ఒక ఇల్లు లేకపోతే ఒక షాపు తీసినందువల్ల వ్యక్తిగతంగా నాకు కలిసి వచ్చేది ఏమీ లేదు. ప్రజలు నష్టపోతారు. ఏదో గొయ్యి పడుతుంది, నీళ్ళు అక్కడ ఆగితే ఆ గోతులో ఎవడో పడతాడు, ఒక ప్రాణం పోతుంది, ఆ కుటుంబం పూర్తిగా దెబ్బతింటుంది. దానికి బాధ్యులు ఎవరు? సో ఇటువంటిది కొంచెం దూరదృష్టితో ఆలోచించి ప్రజలందరూ బాగు కోసం తీసుకునే నిర్ణయాన్ని ఒక మతానికో ఒక కులానికో ఆపాదించి దానికి వక్ర భాష్యాలు చెప్పటం సమంజసం కాదు. ఎవడ షాప్ వేసాడో నాకేం తెలుసు, వాళ్ళ కులం వాళ్ళ మతం చూసి చేస్తామా? చేయం కదా. సో ఇటువంటిది ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీ పత్రికా ముఖ్యంగా ప్రజలందరికీ కూడా తెలియజేస్తాను.